శంకరపల్లిలో ఐశ్వర్య సిల్క్స్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యాంకర్ సుమా చేతుల మీదుగా షోరూం ప్రారంభించారు. కనువిందు చేసే కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం ఐశ్వర్య సిల్క్స్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని కుకట్పల్లి, చందానగర్లో ఐశ్వర్య సిల్క్ స్పోర్ట్స్ ఉన్నాయి. వాటికి ఇప్పుడు కొత్తగా మూడోది శంకరపల్లికి జతకట్టింది. వెరైటీ కలెక్షన్లు, ఆకట్టుకునే డిజైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఐశ్వర్య సిల్క్స్ అన్నారు. సాధారణ చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన జొన్నగిరి నాగలక్ష్మి దీన్ని తీసుకువచ్చారన్నారు. ధర్మవరంలో నేతన్నలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక చిన్న పరిశ్రమను ప్రారంభమై ఇప్పుడు ఐశ్వర్య సిల్క్స్ కు పునాదులు పడ్డాయన్నారు. తర్వాత అది అంచులంచులుగా అందమైన వస్త్ర ప్రపంచంగా ఎదిగిందని ప్రశంసించారు. మగువల మనసు దోచే సరికొత్త చీరలకు ఇది అసలైన చిరునామాగా మారిందన్నారు. నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా నిలుస్తోందని, అలాంటి స్టోర్ను ఇప్పుడు శంకరపల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కస్టమర్స్ వారికి నచ్చిన శారీస్ను సరసమైన ధరలకు సొంతం చేసుకోవచ్చని తెలిపారు. స్పెషల్ గా మీకు స్వాగతం పలకరించే అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను కూడా మీలాగే ఎదురు చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దాము ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి అని. సో ఈవిడే లక్ష్మి జొన్నగిరి గారు. ఆవిడ స్వతహాగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ. అయితే కేవలం చేనేత కుటుంబం నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక షాప్ పెట్టి ఎలా పైకి రావాలి అనే దాంతో పోరాడి మరి ఈ రోజున ఇలాంటి బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు. ఆవిడ్ని ఎంకరేజ్ చేయాలి అనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చూడు మా ఆడవాళ్ళ మొహాలు ఎంత కళకళ మెరిసిపోతున్నారు, ఫుల్ గ్లామర్. అలాగని మగవాళ్ళు మీరేం తక్కువ లేరు, మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు దూరంగా ఉన్నా సరే. ఎనీవే చాలా థ్యాంక్స్ ఈ రోజు వచ్చినందుకు, అలాగే ఈ షాప్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సిల్క్స్ ఓపెనింగ్ కి రావడం జరిగింది శంకరపల్లి. అండ్ లక్ష్మీ జొన్నగిరి గారు, ఆవిడ చేనేత కుటుంబం నుంచి వచ్చారు. ధర్మవరంలో మనందరికీ తెలుసు అద్భుతమైనటువంటి సారీస్ ఉంటాయి అని. అయితే అక్కడికే పరిమితం కాకుండా ఆవిడ ఒక అడుగు ముందుకేసి ఈ సారీస్ని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందించాలని చెప్పి కంచీవరం ఏంటి, ధర్మవరం ఏంటి, గద్వాల్ ఏంటి అన్నిటినీ కూడా సొంత మగ్గాల మీద నేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీరు ఈ సారీలో నాకు కనిపించినటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు ఆ చేనేత అంటే స్వచ్ఛమైనటువంటిది అండ్ ఆ ప్యూరిటీ కనిపిస్తుంది. సో ఐశ్వర్య సిల్క్స్లో మనకి ద మోస్ట్ ప్యూర్ కైండ్ ఆఫ్ సారీస్. మీరు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి జనరలీ ఏంటి అంటే కంచి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడి నుంచి చేస్తారు. కానీ ఈ కాంచీవరం సారీస్ అన్నీ కూడా ధర్మవరంలోనే వాళ్ళు నేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు నచ్చినట్టయితే మనం. అండ్ అందరికీ కష్టమే బిజినెస్ చేయడం అనేది. ముఖ్యంగా ఒక మహిళగా తను ఈ రోజున ఈ 3rd బ్రాంచ్ వరకు వచ్చారు అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఎంత శ్రమ ఉందో మనందరికీ అర్థమవుతుంది. అండ్ ఎంకరేజ్ చేయాలి. అందుకనే ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ ఐశ్వర్య సిల్క్స్ గ్రోత్. ఇంకా మీరు చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మవరంలో నేను పుట్టి పెరిగి అది నేర్చుకొని ఇక్కడ దాకా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటెడ్గా ఇప్పటిదాకా కూడా నాకు అందరు సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఒక విధంగా. నేను ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు ఆ రీజన్ ఉంది నేను ఎదగడానికి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.